హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శరన్నవరాత్రులు రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. నవదుర్గల్లో రెండవ అవతారము. జ్ఞానము, తపస్సు, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఈమెను పూజించడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయి అని నమ్ముతారు. అమ్మవారు తెల్ల వస్త్రాలు ధరించి కుడి చేత జపమాల, ఎడమ చేతిలో కమండలంతో మనకు దర్శనమిస్తారు. పురాణగాథ ప్రకారము పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులు అయిన మేనక, హిమవంతులు అది తీరని కోరిక అని చెప్పిన ఆమె పట్టుదలతో శివుని కోసం 5,000 సంవత్సరాలు తపస్సు చేసింది. తారకాసురుడు అనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవాని పార్వతీదేవిగా జన్మ ఎత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతీ పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తనకు భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరకు శివుణ్ణి పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు. దీనిలో అమ్మ మనకు ఏం బోధిస్తున్నారు అంటే, దివ్యమైన సహనము, ఆత్మనిగ్రహము, తపస్సు ద్వారా ఆమె మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంది. అంటే మనం కూడా ఎప్పుడైతే సహనంతో ఉంటామో నిజమైన ఫలితాన్ని పొందగలుగుతాము అని చెప్తున్నారు. దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా సాధించగలుగుతాము. అలాగే మన మనసుని మన నియంత్రణలో ఉంచుకున్నప్పుడు, కోరికలపై నియంత్రణ ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు విజయం సాధించగలుగుతాము అని చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే ఓర్పు కోల్పోవద్దు. విద్య, పని, సంబంధాలు ఏవైనా సరే నిరంతర కృషి, ఓర్పు ఉంటేనే ఫలితము సాధ్యము అని చెప్తున్నారు. ఇంకా ఆవిడ ధరించిన జపమాల మనకి ఏం బోధిస్తుంది అంటే, నిరంతర ధ్యానం చేయమని బోధిస్తుంది. అంటే మన లోపలికి మనం అంతర్ముఖం అవ్వడం ఇంపార్టెంట్ అనేది మనకి అమ్మ చెప్తున్నారు. అలాగే కమండలము, కలశము ఆవిడ చేతిలో ఉన్నాయి. ఆ కమండలం అవేం సూచిస్తున్నాయి? వాటిలో ఎప్పుడు నీరు ఉంటుంది. ఆ నీరు పవిత్రంగా ఉంటాయి. అలాగే మన ఆలోచనల్లో కూడా స్వచ్ఛత ఉండాలి. సాధకుని హృదయం ఎప్పుడు దైవస్మరణతో నిండి ఉండాలి. అంటే మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతూ ఉండాలి అని మనకు అమ్మ బోధిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.